1 kg చికెన్ అనమాట. మంచిగా కడిగేసుకోవాలి. 2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, అంటే ఆల్మోస్ట్ 2 అనుకోండి. మంచిగా కలిపేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవడమే దీన్ని. 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిపోయిందనమాట. నూనె వేసేసుకోవాలి. మేము 1 kg తీసుకున్నాం కాబట్టి దానికి సరిపడా పోసుకుంటున్నాం అనమాట నూనె. ఉల్లిపాయ పేస్ట్ ఇప్పుడే కొట్టుకున్నాం అనమాట ఫ్రెష్గా. ఈ టెక్స్చర్ వచ్చేటట్టయితే చేసేసుకోండి మంచిగా. మన నూనె అయితే మరిగిపోతుంది. చికెన్ ముక్కలు అయితే దాన్ని వేసేసుకున్నాము బాయిలింగ్ నూనెలో. మంచిగా ఉడకాలన్నమాట. ఈ ఉడకలో బ్యాచ్ 1 వేయించేసుకున్నాము. బ్యాచ్ 2 రెడీ అయిపోతుంది. చికెన్ పికిల్ కోసం అయితే ఉప్పు కారం బాగా పట్టించేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇట్లా సూప్ లాగా వస్తుంది. సో ధనియాల పౌడర్ వేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి గసగసాల పౌడర్ వేసేసాలి. మిక్స్ చేసేసుకున్నామే. ఇంట్లో చేసేసుకున్న గరం మసాలా అనమాట వేసేసుకున్నాం. సో అదేమైతే ఒక 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ వేసుకుంటే చాలు. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అన్ని మసాలాలు గ్రేవీ కోసము. ఇదైతే దీనిలోకి వేసేసుకోవాలి చికెన్లోకి. మంచిగా సింపుల్గా అయిపోతుంది అన్నమాట పికిల్. సో మన గ్రేవీ అయితే డన్. ఇది బాగా చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. చూసాను ఎంత బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. సో 1 అవర్ అయిపోయిందో తినేయచ్చు పికిల్ని. చూడండి గ్రేవీ ముక్క అనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ కొంచెం నిమ్మకాయ పిండేస్తే మన పచ్చడి ఎండ్ అయిపోతుంది అనమాట. ఫర్ ఫైనల్ టచ్ నిమ్మకాయ అయితే పోసేస్తున్నాము. నేను ఇంకా 1 అవర్లో తినేయచ్చు అనమాట పికిల్ ఇలా చేసుకుంటే కనుక. సో మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన ఫ్రెష్ చికెన్ పికిల్ రెడీ అనమాట. రెడీ అయిపోయింది అనమాట.